సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. చాలా మంది సార్ నిఫ్టీకి ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ చెప్పండి, మీరు 10 మినిట్స్లో చాలా బాగుంది స్ట్రాటజీ, నాకు స్కాల్పింగ్ చెప్పండి, మార్కెట్ అసలు మూమెంటం లేనప్పుడు మనం ఎలా చేసుకోవాలి అని చెప్పారు. సో డెఫినెట్గా నేను మీకు ఒక మంచి స్ట్రాటజీ చెప్తాను. నా సెటప్ ఇది. నేను ఎలాగైతే మీకు 10 మినిట్స్కి నా స్కాల్పింగ్ సెటప్ చెప్పాను, అలానే ఇది కూడా స్కాల్పింగ్ నాకు పవర్ఫుల్ సెటప్ అనమాట. అంటే ఎన్ని పాయింట్స్ గెయిన్ చేస్తారంటే, నేను నిఫ్టీ చెప్తున్నా మీకు, ఒక 3 మంత్స్ నేను చూపిస్తాను. 3 మంత్స్లో నిఫ్టీలో ఖచ్చితంగా 25 to 30 పాయింట్స్ మనము ఇది చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ మనం చూద్దాము, ఎలా అసలు కండిషన్స్ ఏంటి, ఎలా ట్రేడ్ చేద్దామని. వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ వినండి. ఓకే, సో కండిషన్స్ ఏంటో చెప్తాను. కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఉన్నప్పుడు అసలు నేను ట్రేడ్ చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఈ బాక్స్లో ఉన్నప్పుడు నేను ట్రేడింగ్ జోన్, నో ట్రేడింగ్ జోన్ అనమాట. ఇక్కడే మనము అన్ని ఇరుక్కుపోతాం, మనకి ట్రేడింగ్ అంతా ఇరుక్కుపోయేది ఇక్కడే. కాబట్టి ఈ బాక్స్లో ఉన్నప్పుడు, అది 2 రోజులైనా 3 రోజులైనా, మనం బాక్స్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయొద్దు. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఎప్పుడు ట్రేడ్ చేయాలి సార్ అంటే, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు, ఏది ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ పైన రెడ్ ఉండాలి, రెడ్ పైన బ్లూ ఉండాలి. సింపుల్. ఎప్పుడైతే ఈ ఈ బాక్స్లో నుంచి బయటకు వస్తుంది కదా, చూడండి, ఈ బాక్స్ నుంచి బయటకు వచ్చిందా, ఇక్కడ మన ఎంట్రీ. ఈ 3 సిగ్నల్స్ మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ నీ ఎంట్రీ తీసుకుంటావు. అండ్ ఇక్కడ నుంచి ఈజీగా స్టాప్ లాస్ చూడండి, నేను ఏం చెప్తాను చూడండి. ఇక్కడ నీ ఎంట్రీ, ఇక్కడ రెడ్, బ్లాక్ పైన రెడ్ ఉండాలి, రెడ్ పైన బ్లూ ఉండాలి, బ్లూ పైన ఎల్లో ఉండాలి. భయపడొద్దు, ఇక్కడ నీ స్టాప్ లాస్. ఎంత సింపుల్ స్టాప్ లాస్ చూడండి, ఇంతే స్టాప్ లాస్. ఓకే, సో నీ టార్గెట్ వచ్చి మినిమం 1:7, 1:9 చెప్పను, 1:7, 1:10 వస్తుంది. కానీ నేను ఏం చెప్తానంటే 1:3, 1:2 చా. ఓకే, ఇక్కడ మనం ఎంటర్ అయితే, ఇక్కడ ఈ ట్రేడింగ్, ఇక్కడ స్టాప్ లాస్ ఉంది కదా, సో ఎంట్రీ అనేది ఇక్కడ, ఇక్కడ ఇవ్వండి, ఇది మన ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ నా స్టాప్ లాస్ పెట్టుకుంటే మినిమం 1:2. ఓకే, మినిమం 1:2, నాకు 70 పాయింట్స్ వచ్చేసినాయి. ఓకే, అంతే. ఆ రోజుకి అంతే, మీరు ఎగ్జిట్ అయిపోండి, ఇంకా మళ్ళీ ట్రేడ్ చేయొద్దు. మీకు ఎన్ని ట్రేడ్ చూపిస్తా చూడండి, కిందికి ఎలా తీసుకోవాలి, పైకి చూడండి. ఇక్కడ మార్కెట్ క్రాస్ ఓవర్ వచ్చింది, చాలా మంది ఈఎంఐ క్రాస్ ఓవర్స్ నమ్ముతారు, బట్ ఇక్కడ వచ్చి ఇలా పైకి వెళ్తుంది. సో ఈ బాక్స్లో ఉన్నంతసేపు ఫస్ట్ కండిషన్, నేను ట్రేడ్ చేయను. సరే, ఇక్కడ బాక్స్ బయటకు వచ్చింది కదంటే, బాక్స్ బయటకు వచ్చింది, కానీ ఇది కింద ఉండాలి. అప్పుడు ఈ బ్లాక్ కలర్ కింద ఉండాలి. సో ఇది కూడా నేను ట్రేడ్, ఇది కూడా బతికిపోయాను ట్రేడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు కిందకి రావాలంటే ఏం చేయాలి, సేమ్ పైకి ఎలా ఉందో, బ్లాక్ కింద రెడ్, రెడ్ కింద బ్లూ, బ్లూ కింద ఎల్లో. ఓకే, ఎల్లో కొంచెం జూమ్ చేస్తున్నాను, జూమ్ చేస్తే మీకు ఎల్లో అనేది, ఇది ఎల్లో లైన్. ఓకే, మీరు వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది క్రాస్ అయ్యాక ఇక్కడ నా ఎంట్రీ, అవునా, ఇది క్రాస్ అయ్యాక ఇక్కడ నా ఎంట్రీ ఇవ్వండి. ఇక్కడ కదా, ఈ క్రాస్ అయ్యాక నా ఎంట్రీ, ఇవన్నీ క్రాస్ అయ్యి, సో ఇక్కడ నా ఎంట్రీ, అండ్ ఇది నా స్టాప్ లాస్. ఈ బ్లాక్ కలర్ నా స్టాప్ లాస్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా 1:2 వచ్చేసింది. 1:70 పాయింట్స్ నిఫ్టీ నాకు వచ్చేసింది, చాలు. నాకు 70 పాయింట్స్ వచ్చేసిందంటే నేను అవుట్ ఆఫ్ ది బాక్స్కి వెళ్ళిపోతాను. నేను ఇంకా 70 పాయింట్స్ నా టార్గెట్. నిఫ్టీ 50 పాయింట్స్ అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, పాయింట్స్ ఇక్కడ ఉంది కదా, 163. ఓకే, ఇక్కడ చూడండి 52 పాయింట్స్. ఓకే, సో 52 పాయింట్స్ నాకు చాలు. 50 పాయింట్స్ రాగానే నేను మార్కెట్ నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడ పైకి వచ్చింది, కానీ బ్లాక్ లైన్ కింద ఉండాలి. ఎన్ని టార్గెట్స్ చూపిస్తా చూడండి మీకు, అన్ని కలిపి క్రాస్ ఓవర్ అయితే చూసావా, అది చాలా పవర్ఫుల్ అనమాట. సార్ ఇక్కడ వచ్చింది కదా సార్ అంటే, ఇక్కడ డెఫినెట్గా వచ్చింది. చూడండి, ఇక్కడ మనకు వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి 25,613 నుంచి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ కూడా మనకి 13+23, ఇక్కడ కూడా 40 పాయింట్స్ వరకు వచ్చేసింది. ఎక్కువ లాట్ సైజ్ తీసుకునే వాళ్ళు 30 పాయింట్స్ పెట్టుకోండి, తక్కువ లాట్ సైజ్ తీసుకునే వాళ్ళు 40 to 50 పాయింట్స్ పెట్టుకోండి. అండ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఎందుకు ఎక్కువ అంటే, స్టాప్ లాస్ అనేది బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఎందుకంటే స్టాప్ లాస్ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. 1-2 ట్రేడ్లు పోయినా పర్లేదు, కానీ స్టాప్ లాస్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ కిందికి వచ్చింది కదా, ఇదిగోండి, ఇక్కడ కిందికి వచ్చింది. బ్లాక్ కింద రెడ్, రెడ్ కింద ఇది ఉంది. సో ఇక్కడ మీరు ఎంట్రీ అయితే చూడండి, స్టాప్ లాస్ ఇదని చెప్పాను కదా, సో ఇక్కడ వరకు టార్గెట్ వచ్చేసింది. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇండికేటర్. నేను చెప్తున్నాను కదా, స్కాల్పింగ్లో కూడా డబ్బులు సంపాదించాలంటే ఇదే నా సెటప్ అనమాట. సో చూడండి, ఇక్కడ మీకు ఎంటర్ అయ్యారు కదా, ఇక్కడ మీకు ఎంటర్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ వామ్ తీసుకున్న కూడా 30 పాయింట్స్ ఈజీగా వచ్చేసాయి. అండ్ ఎక్కడ కూడా మనకి ఇంకా స్టాప్ లాస్ హిట్ కాలేదు, కాబట్టి ఆ టార్గెట్ అనేది సూపర్గా వచ్చేసింది. ఓకే, సో అలా మనం ఈ బ్లాక్ కలర్ది పెట్టుకుంటే స్టాప్ లాస్, అప్పుడు మనకి ఆ టెన్షన్ అనేది లేకుండా ఆప్షన్ సెల్లింగ్ అయితే అద్భుతంగా చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసాము, బ్లాక్ కింద రెడ్, రెడ్ కింద గ్రీన్, రెడ్ కింద బ్లూ, బ్లూ కింద ఇక్కడ నీ ఎంట్రీ పాయింట్. ఓకే, ఎంట్రీ పాయింట్ నుంచి 50 పాయింట్స్ కన్ఫామ్గా వచ్చేసాయి. ఓకే, అండ్ ఇక్కడ పైకి కూడా చూపిస్తాను చూడండి. పైకి ఇక్కడ మనము బ్లాక్ పైన రెడ్, రెడ్ పైన
బ్లూ ఇక్కడ ఇది నా ఎంట్రన్స్ ఇక్కడ నుంచి చూడండి ఇదంతా బ్యూటీ. స్టాప్ లాస్ క్లియర్గా స్టాప్ లాస్ నా బ్లాక్ కలర్ ఇలాంటి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం కదా, ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అప్పుడు మనం కొంచెం పేషెన్స్ వెయిట్ చేయాలి, రెడ్ క్యాండిల్స్ చూడ ఎగ్జిట్ అలాంటివి కావద్దు. సో ఇది మన స్టాప్ లాస్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 50 పాయింట్స్ నిఫ్టీ టార్గెట్ పెట్టుకోండి. 30 పాయింట్స్ అయితే గన్ చార్ట్ వస్తాయి, మా ఏమన్నా వేసుకోండి. ఇంకా 30 పాయింట్స్ సార్ ఇక్కడ కిందికి వచ్చింది అంటే తీసుకోవద్దు, ఎందుకంటే ఈ కింద ఏంటంటే ఈ కలర్ బ్లాక్ కలర్ పైన ఉండాలి. ఓకే, ఇవన్నీ ఇన్వాలిడ్ ట్రేడ్స్ అనమాట. ఇవన్నీ ఇన్వాలిడ్ ట్రేడ్స్ అన్ని మనం తప్పించుకోవచ్చు. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ దిస్ ఇండికేటర్. ఇండికేటర్ కాదు, ఇది నా సెటప్. ఓకే, సో దిస్ ఈజ్ మై సెటప్. ఓకే, ఇవన్నీ ఫేక్ ట్రేడ్స్. ఇవన్నీ మనం ఈ ఫేక్ ట్రేడ్స్లో మనం ఏం తీసుకోవద్దు. సో ఇవన్నీ మనం ఏంటంటే హాయిగా బతికిపోయే ట్రేడ్స్ అనమాట, ఇరుక్కుపోకుండా. ఈ ఇండికేటర్ మీకు ఏంటంటే ఇరుక్కుపోకుండా చాలా కాపాడుతుంది. 2 మినిట్ టైం ఫ్రేమ్లో మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఓకే, చూపిస్తాను, ఇంకా ట్రేడ్ చూపిస్తాను. ఇవన్నీ ఇక్కడ మీకు ఇక్కడ ఇది క్రాస్ ఓవర్ అయింది, కానీ ఈ రెడ్ కలర్ కింద ఉంది, ఎంటర్ అవ్వద్దు. రెడ్ కలర్ ఇది క్రాస్ ఓవర్ ఖచ్చితంగా కావాలి. సో ఇది మీ ఎంట్రీ పాయింట్. ఇక్కడ మీ ఎంట్రీ పాయింట్ అంటే మీరు ఏం చేయాలంటే కొంచెం కిందికి వచ్చాక ఎంటర్ అవుతే మీకు చాలా మంచి బెటర్ అనమాట. ఇక్కడే మనం ఎంట్రీ కదా, అందుకే కొంచెం ఎంట్రీ లేట్ అయింది. సో ఇక్కడ మీ ఎంట్రీ ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని, ఇక్కడ మీ ఎంట్రీ కదా, కొంచెం మీరు డౌన్ సైడ్ అట్లీస్ట్ ఈ బ్లూ కలర్ దగ్గరికి వచ్చాక మీరు ఎంట్రీ అయితే స్టాప్ లాస్ ఇది పెట్టుకొని అండ్ టార్గెట్ చూడండి. కొంచెం మీ ఇక్కడ మార్కెట్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ లేకపోతే మీరు ఏం చేయలేరు. ఓకే, సో పేషెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ పైకి వచ్చింది కానీ ఈ ఈఎంఐ అనేది కింద ఉండాలి. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి సెల్లింగ్, వండర్ఫుల్ సెల్లింగ్ చూడండి. ఇక్కడ బ్లాక్ పైన రెడ్ కింద బ్లూ మంచి టార్గెట్ ఇక్కడ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 24,828 నుంచి మీకు 674 వరకు టార్గెట్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ హౌ యూ ట్రేడ్. ఇది నా స్కాల్పింగ్ సెటప్. మీకు ఎవరి ప్రీమియం గ్రూప్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ స్కాల్పింగ్ సెటప్ ఎవరికైనా కావస్తే నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇది. సో అందరు ఇండికేటర్స్ సేల్ చేస్తారు, బట్ నేను స్కాల్పింగ్ సెటప్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు దీనికి వాట్సాప్ చేయండి. నేను స్కాల్పింగ్ సెటప్ మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, సో ఇది నా సెటప్. ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను చెప్పడం కాదు, మీరు చూడండి ఎంత ప్రాక్టీస్ చేసి నేను చూపిస్తున్నాను కదా. సో అన్ని కండిషన్స్ మ్యాచ్ అవుతేనే మనం తీసుకుంటాం. మీకు కావాల్సింది 20 పాయింట్స్ నాన్న. సో 20 పాయింట్స్ అంటే చాలు కదా. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇగో ఇక్కడ బ్లాక్ పైన రెడ్ పైన బ్లూ పైన. ఇక్కడ నేను ఎందుకు ఈ రీట్రేస్మెంట్లో ఎందుకు తీసుకోమన్నాను అంటే, ఇక్కడ తీసుకుంటే మనకి స్టాప్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కొంచెం కిందికి వచ్చాక ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడో ఇది ఇచ్చేసింది, చాలా సేపటి తర్వాత మనకి ఇక్కడ ఇచ్చేసింది. ఇలాంటి ఎంట్రీస్ మీరు అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మొమెంటం అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ అయ్యడం ఒక రీట్రేస్మెంట్లో ఎంటర్ అయితే డెఫినెట్గా మీకు మంచి చాయిస్ ఉంటుంది. ఓకే, బయింగ్లో కంటే సెల్లింగ్ సైడ్ ఉండండి ఎప్పుడు బెటర్. నేను చాలా చెప్తాను, బ్లాక్ కింద రెడ్ కింద బ్లూ కింద ఎల్లో. సో ఇక్కడ మీరు ఎంటర్ అయ్యే 25,267 నుంచి ఆల్మోస్ట్ 50 పాయింట్స్. నేను 30 పాయింట్స్ అయితే పక్కా, 50 కాదు కానీ 30 అయితే కొంచెం ఓపిక ఉంటే 50, లేదు ఓపిక లేని 30 పాయింట్స్ మీకు చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈజీ అంటే ఈజీ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, బైలో బ్లాక్ పైన ఇది, దీనిపైన ఇది. సో ఇక్కడ ఎంటర్ అయ్యాము, క్లారిటీగా వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ ట్రేడ్. ఈ స్కాల్పింగ్ గురించి మీకు కావాల్సిన నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.